కొంత కడప జిల్లాలో ప్రత్యేకించి పులివెందులలో కొంత చర్చ జరిగి కొంత ఇంపాక్ట్ కనిపిస్తుంది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఇది ఇష్యూ రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయింది. అసలు రాజకీయ కోణంలో కాకుండా అసలు ఏం జరిగింది అని రెండు అంశాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏంటంటే అసలు హత్య ఎందుకు చేశారు, ఒకటి ఆర్థికపరమైన అంశాల మీద జరిగింది అని ఒక విషయం బయటకు వచ్చింది. దాని తర్వాత రాజకీయ రంగు కొనుక్కొని రాజకీయ కారణాలతో చేశారని వచ్చింది. ఇప్పుడు వీళ్ళు సునీతమ్మ గారు కానీ, లేకపోతే కనుక తెలుగుదేశం వాళ్ళు కానీ, లేకపోతే ఎవరంటే ఇంకా శర్మిల గారు కానీ, వీళ్ళంతా కూడా రాజకీయ కోణంలో జరిగింది అనేటువంటి ఇది వాళ్ళు నమ్మారని నేను భావిస్తున్నాను. నమ్మి ఈ విధంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడము అన్యాయం జరుగుతున్నదని చెప్తున్నారని నేను భావిస్తున్నాను. సరే, రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయిన తర్వాత జనానికి అన్ని అర్థమైపోతాయి కదా. ఇప్పుడు రాజకీయ కారణాలే ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు మర్డర్ జరిగిన తర్వాత మర్డర్ జరిగిన రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు. రాజకీయ కోణంలో జరిగి ఉంటే సరే, ఎలక్షన్స్ దగ్గర అయి ఉండవచ్చు, కానీ ఆయన ముఖ్యమంత్రి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేతిలో ఉన్నాయి. 24 గంటలు ఎప్పుడైనా చూడండి, ఫ్యాక్షన్ మర్డర్లు జరిగితే 24 గంటలు ఛేదిస్తారు పోలీసుల చేతకానులు కాదు. ఛేదించి ఎవరు మర్డర్ చేశారు, ఎందుకు చేశారు అనేది బయటపెడతారు ఇన్వెస్టిగేషన్ లో. అలాంటి వాతావరణం ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ విలేజెస్ లో ఇప్పుడు పులివెందుల టౌన్ అయినా కూడా విలేజ్ కింద లెక్క అది. అంటే ఏదైనా మర్డర్ జరిగిందంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది నిమిషాల మీద ఊరంతా పాకిపోతుంది. ఊరందరూ తెలిసిన అంశాలు పోలీసులకు లేకపోకుండా ఉంటాయా, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి తెలియకుండా పోతాయా? ఆ రోజు ఏమైపోయింది, తెలుగుదేశం వాళ్లే చేశారేమో అని అనుమానం వచ్చి, అంటే రాజనారాయణ రెడ్డి గారు జమ్మలగూడలో తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇది మనకేమైనా మెడకు చుట్టుకుంటుందేమో అని చంద్రబాబు నాయుడు గారు భావించి రివర్స్ గేమ్ ఆడారు. రివర్స్ గేమ్ ఆడేసి ఇక్కడ వదిలేసిన తర్వాత సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నేనైతే భావిస్తున్నాను, ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో దగ్గరగా తెలిసిన వాడిగా ఏం చెప్తున్నానంటే, రాజారెడ్డి గారి ఆలోచన వేరు, దాని తర్వాత ఉన్నటువంటి ఆయన కుమారుడు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన వేరు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ కు సంబంధించిన వాటిల్లో ఆయన ఏ రోజు ఇన్వాల్వ్ కాదు. ఇష్యూలు ఏమొచ్చినా కూడా ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే రాజారెడ్డి గారు బతుకున్నంత కాలం ఆయన అయ్యారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనిషి పాత్ర పోషించి ఆయన ఏదైనా ఉంటే గొడవలొద్దని చెప్పేవాడు. అసలు ఇతను ఏ పొద్దు కూడా అక్కడ ఉండి లేదు. ఆయన బెంగళూరులో ఉండడము, హైదరాబాద్ లో ఉండడము, వ్యాపారం చేసుకోవడము, ఫ్యాక్షన్ లో ఏలు పెట్టడం కానీ, ఫ్యాక్షన్ ప్రోత్సహించడం కానీ నేనైతే వినలేదు. ఏ అంశంలో కూడా జోక్యం చేసుకున్నట్టు నాకైతే తెలియదు, నా దృష్టికి అయితే రాలేదు. అలాంటి వ్యక్తికి ఇవాళ కారణం ఏం చేస్తున్నారు, అన్నగారి మీద కూడా విచారణ జరగాలని అర్థం వచ్చే విధంగా ఇవాళ ఆమె చెప్పింది. అంటే అన్నగారికి గొడ్డలితోనే వేటు వేసినట్టు ఎలా తెలిసింది అంటారు. ఇక్కడ మర్డర్ జరిగిన తర్వాత చూసిన వాళ్ళు ఎవరైనా ఆ దెబ్బలు చూస్తే దేంతో కొట్టి ఉంటారని ఎవరికైనా అర్థమైంది. ఆ దెబ్బలు మనం గమనిస్తే కత్తితో పొడిస్తే ఎలా దెబ్బ తగులుతుంది, గొడ్డలతో నరికితే ఎలా దెబ్బ తగులుతుంది, కొడవలితో నరికితే ఎలా దెబ్బ తగులుతుంది, బాంబులు వేస్తే ఎలాంటి దెబ్బలు తగులుతాయో ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ చూసి కూడా గొడ్డలతో కొట్టారు అని ఎవరైనా అందరూ నలుగురు మాట్లాడుకుంటారు. ఆయన వెళ్ళిన వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఆ సమాచారమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పి ఉంటారు. చెప్పినప్పుడు ఆయన గొడ్డలతో ఇలా జరిగిందంట అని ఆయన మాట్లాడి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు పాత్ర ఎవరి పాత్ర ఉందో, ఎవరు చంపారో, ఆ చంపిన వాళ్ళు మేము చంపాము అని చెప్పారా లేదా, సరే వాళ్ళు సాక్ష్యంగా తీసుకున్నారా, అప్రూవల్ గా మారారా, ఆ తర్వాత సంగతి. కానీ చంపిన వాళ్ళు చెప్పారు క్లియర్ చంపాము అని. ఎలా చంపాము కూడా చెప్పారు. ఇన్వెస్టిగేషన్ జరిగింది. అయితే దాని వెనుక ఎవరున్నారు, ఎందుకు చంపించారు,
అనే దాని మీద ఈ రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయి సిపిఐ వాళ్ళు కూడా ఏదైనా ఒత్తిళ్లు ఉన్నాయని నేను భావిస్తున్నాను. వాళ్ళు అసలు అది ఆర్థికపరమైన అంశాల మీద జరిగిందా, రాజకీయ కోణంలో జరిగిందా అనే దాన్ని ఈ రోజుకి చేతలేదు. వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ల ఆధారంగా అవినాష్ రెడ్డిని కూడా ముద్దాయిగా చేర్చారు, బెయిల్ ఇచ్చారు, అయిపోయింది. ఇంకా నీకు ఇక్కడ అసలు విషయాలు బయటికి ఇంకా రాలేదు, ఛార్జ్ షీట్లు వేయాలి, జరగాలి, ఏం జరిగింది, ఎందుకు, ఏంటి అని. సరే, ఏది ఏమైనా ఒక కన్న కూతురుగా తండ్రి గారిని ఆ విధంగా చంపడం అనేది బాధాకరంగా ఉంటుంది. కుటుంబం అంతా కూడా బాధపడతారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు చెప్పండి. జస్ట్ ఇక్కడ తెలుగుదేశం కానీ సునీత కానీ ఈవెన్ షర్మిల నమ్మేది కానీ ఏంటంటే ఏదో ఎంపీ సీటు తను కానీ తన అమ్మాయి ఎవరు షర్మిలకు కానీ ఇవ్వమని వివేకానంద రెడ్డి ఒత్తిడి తెచ్చాడు. ఆ ఒత్తిడిని అంగీకరించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ మర్డర్ చేయించాడు. లేదా ఒక కోణం, ఇంకొక కోణం అవినాష్ రెడ్డి అందుకని తనకు అడ్డొస్తున్నాడు అంటే జగన్ ఆ సీటు తనకు ఆపేసి ఎక్కడిస్తాడో అనేసి అతన్ని మర్డరే చేసేస్తే ఈ గొడవే ఉండదు కదా అని అవినాష్ రెడ్డి చేయించాడు అన్నటువంటిది. ఈ రెండింటి ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు దీంట్లో ఒకటి, ఎన్నికల ముందు నాకున్న సమాచారం చెప్తున్నా, తను రాజకీయంగా తప్పిదం చేసిన ఎవరు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన, అగేన్స్ట్ వైఎస్ఆర్సీపీ పోటీ చేసి ఓడిపోయిన ఆయన తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడి ఏదో నేను ఇంకా రాజకీయాల్లో వద్దనుకుంటున్నాను, ఒక చివరి అవకాశంగా నాకు మళ్ళీ పార్లమెంట్ సీట్ పోటీ చేయడానికి ఇవ్వు. అప్పుడు ఆయన కోసం నేను వదులుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్లమెంట్ వదులుకున్నాడు. సరే, ఇప్పుడు ఆయన సీఎం కావాలనుకుంటున్నాడు, శాసనసభకే పోటీ చేస్తాడు, పార్లమెంట్ చేయడు కాబట్టి అంతకుముందు మిథున్ రెడ్డికి ఇచ్చాడు, మన అవినాష్ రెడ్డికి ఇచ్చాడు కాబట్టి ఈసారి నాకు చివరి అవకాశంగా పోటీ ఇస్తాను నేను అని చెప్పి అడిగిన తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి గారు మనసు కరిగే ఉండి సరే అని చెప్పాడు అని నాకున్న సమాచారం. చెప్పిన విషయము బయటికైతే వెళుతుంది. ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న విషయాలు వివేకానంద రెడ్డి అయినా కుటుంబ సభ్యులకు చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి అయినా కుటుంబ సభ్యులకు చెప్పొచ్చు, ఇట్లా అడిగారు ఇవ్వాలనుకుంటున్నాను అది మాత్రం నేను ఇవ్వాలనుకుంటున్నాను వెళ్ళింది. అయితే ఈ మర్డర్ జరిగిన ఆ సమయంలో అంటే ఆ రోజు ఆయన జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రచారానికి వెళ్ళాడు. ప్రచారానికి ఎవరి కోసం వెళ్ళాడు? ఇప్పుడు అవినాష్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్తున్నాడు కదా, నా కోసమే వెళ్ళాడు అని. అంటే అప్పుడు మళ్ళీ రాజకీయం మారిపోయింది. వివేకానంద రెడ్డిని కన్విన్స్ చేశాడు లేదు అని చెప్పి, సరే ఇంట్లో రాజకీయం వచ్చిందంటే అది కన్విన్స్ చేశారా, వాదనలు దిగారా, ఇలాంటి ఈయన వద్దనుకున్నాడా, అది ఎందుకు అనుకున్నాడా అన్నది వాళ్ళ మధ్య మనం ఆ అంశాలు బయటికి మనకు రావడం చాలా కష్టం. ఆయన చనిపోయాడు కాబట్టి చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా, అట్లాంటివన్నీ చెప్పలేదు కదా, కుటుంబ అంశాలన్నీ బయటికి చెప్పలేదు. కాకపోతే ఆ ప్రచారానికి ఈయన అవినాష్ రెడ్డి కోసమే వెళ్ళాడు అన్నది అది అక్కడ జమలమూడు ప్రాంతంలో విచారించారు సిబిఐ వాళ్ళు అక్కడ అదే తేలిందని ఈ అవినాష్ రెడ్డి అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. నా కోసమే ప్రచారానికి వచ్చినప్పుడు నేను మళ్ళీ హత్య చేయించాల్సిన అవసరం నాకేంటి అనేది ఆయన వాదన ఉన్నప్పుడు మరి దేనికి చేశారు, ఎందుకు హత్య చేశారు? రాజకీయ కారణాలు కాదు. మరి వాళ్ళ నాన్నగారి భాస్కర్ రెడ్డి గారి పేరు వచ్చింది, ఆయన ఇంటి నుంచి ఆపరేషన్ జరిగిందని, ఆయన ఇంటి నుంచి పోయారని, హత్య జరిగిన తర్వాత మళ్ళీ చంపిన వాళ్ళందరూ కూడా ఆ ఇంటికే వచ్చారని, ఇదంతా కూడా జరిగింది. జరగడం వల్ల కూడా ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి అంటే అవినాష్ రెడ్డి ఫాదర్ భాస్కర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు జైల్లో. కాబట్టి ఇక్కడ ఏంటి, ఏది జరిగింది ఓకే, కుటుంబంలో ఏదో జరిగింది, అది కారణాలు ఏవైనా ఉన్నవి ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు